కాబట్టి ఈ నెల మొత్తం క్రిస్మస్ జరుపుతూ ఉంటాం. క్రిస్మస్ అనేది నిజంగా యేసుక్రీస్తుని ఎప్పుడైతే గొల్లలు జ్ఞానులు ఈ జ్ఞానులందరూ ఎప్పుడైతే ఆయన ఏదికి ఆరాధించారో, క్రిస్మస్ అనేది ఏదో పండగలో ఏదో కొత్త బట్టలు వేసుకోవడం లేదా మంచి వంటలు వండుకోవడం ఇది క్రిస్మస్. క్రిస్మస్ అంటే యాక్చువల్గా నిజమైన అర్థమైంది పరలోకంలో క్రిస్మస్. క్రిస్మస్ అనేది ఎవరి జీవితాల్లో అయితే నిరీక్షణ లేదు, ఎవరి జీవితాల్లో అయితే ప్రేమ లేదు, ఎవరి జీవితాల్లో అయితే రక్షణ లేదు, గతంలో ఈ మూడు, ఒకటోది నిరీక్షణ, రెండవది ప్రేమ, మూడవది రక్షణ. ఈ మూడు యేసుక్రీస్తు భూమి మీదకి రావడం ద్వారా నశించిపోయే మానవులకు రక్షణ వచ్చింది.